శివుడికి నీలకంఠుడు అంటారు. క్షీరసాగర మథనం సమయంలో లోకాలను రక్షించడానికి శివుడు హలాహలాన్ని సేవించి తన గొంతులో నింపుకున్నాడు. ఆనాటి నుంచి ఆ పరమేశ్వరుని కంఠం నీలం రంగులో మారింది. అప్పటి నుంచి శివునికి నీలకంఠుడు అంటారు. శివునికి శత్రువులంటూ ఎవరూ లేరు, ఎందుకంటే ఆయనే అజాత శత్రువు. ఆయన ఎల్లప్పుడూ అన్ని జీవులను సమానంగా చూస్తాడు. అయినా శివునికి శత్రువులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. శివునికి అంధకుడు, జలంధరుడు, శివునికి ప్రధాన శత్రువులుగా భావిస్తారు. పరమశివునికి అద్భుతమైన అతి ముఖ్యమైన రూపం నటరాజస్వామి రూపం. నటరాజస్వామిని నృత్యానికి ఆదిదేవినిగా పూజిస్తారు. ఈ రూపంలో సృష్టి స్థితి లయకారికుడిగా దర్శనమిస్తాడు. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి.